ఈ దీంట్లో ఓనర్స్ అంతా, ఈ ల్యాండ్ ఓనర్స్ అంతా అక్కడ నివసిస్తారు. వీటన్నిటిని చూసి ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన సుమారు 6,500 మందిని అట్లా నిర్మించాం. మిగిలిన వాటికి కూడా రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. తప్పకుండా జర్నలిస్ట్ సోదరులు అంటే ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద పాజిటివ్ నే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రి గారు కానీ ఆల్వేస్ పాజిటివ్ నే థింక్ చేశాం. గౌరవ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా ఏదైతే అక్రిడేషన్ కార్డులు కానీ ఇతరత్ర అనేక అంశాల గురించి చాలా పర్యాయాలు నేను మా అధికారులు కూర్చొని చర్చించింది కూడా మీరు అందరూ చూశారు. దాని మీద కూడా ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నది కూడా లేదు. ఎక్విడేషన్ కార్డ్స్ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఈయనన్ని అత్యధికంగా సుమారు 45-46 వేల ఎక్విడేషన్ కార్డులు జర్నలిస్టుల కోసం ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ మా దగ్గరకు వచ్చింది. దాని మీద పరిశీలిస్తున్నాం. తప్పకుండా దాని మీద కూడా వీలైనంత తొందరలో నా జర్నలిస్టు సోదరుల కోసం పాజిటివ్ గా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎస్, అక్కడ 117 ఉన్న ప్రాంతంలో ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ చాలా నాన్ ట్రైబ్స్ కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ట్రైబల్ సోదరులు కూడా వాళ్ళు పెద్ద మనసుతో సోదర భావంతోనే ఆ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ కూడా ఈనాడు నడుచుకుంటున్నారు. దానికి సంబంధించింది ఎప్పుడో తరతరాల నుంచి ఎవరైతే 117 ప్రాంతంలో నివసించే నాన్ ట్రైబ్స్ కి సంబంధించిన కొన్ని అంశాలని గతంలో మా అధికారులతో ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో కూడా డిస్కస్ చేశారు. అతి కొద్ది రోజుల్లో దానికి సంబంధ కమిటీ వేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగంగా ఉన్నలకి లోబడి ఏవైతే 117 ప్రాంట్ ట్రైబ్స్ కూడా ఒక భద్రత కల్పించేది ఈ ప్రభుత్వం చర్య తీసుకోబోతుంది. డెఫినెట్ గా అదంతా ఒక వస్తున్నారు. వీలైనంత తొందరలో ఇప్పటికీ కలెక్టర్ల నుంచి ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈడీకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఆనరబుల్ కోర్టులకు సంబంధించిన